నమస్కారం అండి. నిత్య సేయింగ్ మిషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మిషన్ ఆయిలింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాము. చాలామంది ఆయిలింగ్ చేయడం అంటే మిషన్ ఖాళీ 3 హోల్స్లో చేసి వదిలేస్తారు. దాంతో ఏమవుతుంది అంటే మిషన్లో మీకు ఇట్లాంటి సౌండ్లు వస్తాయి అన్నమాట. ఇట్లా రాసుకోబోతున్నట్టు గీక్కోబోతున్నట్టు సౌండ్స్ వస్తాయి. మీరు గమనించినట్టయితే ఈ సౌండ్స్ వస్తాయి అన్నమాట. ఈ సౌండ్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ రాడ్స్ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో లోపల బుషెస్ ఉంటాయి. ఈ బుషెస్లలో ఆయిల్ మిస్ అయితే మీకు అప్పుడు ఆ సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మిషన్ పట్టుకొని నడిచినట్టు ఏదో జామ్ అయి నడుస్తున్నట్టు ఆ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోవాలంటే మిషన్ ఆయిలింగ్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆయిలింగ్ చేయాలి అంటే ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఆయిల్ పోయాలి. పోసిన తర్వాత ఈ కింద హోల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది మిషన్ కొత్తగా ఉంది కాబట్టి క్లీన్ చేస్తాను నేను. చాలామంది ఏమవుతాయి అంటే చెత్త పడి హోల్స్ జామ్ అయిపోతాయి. జామ్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ హోల్ ఇట్లా సూది, ఏదైనా పాత సూది ఉంటుంది కదా, ఈ పాత సూది పెట్టి ఇందులో ఉన్న చెత్త అంతా తీసేసి దాని తర్వాత ఈ హోల్లల్లో ఆయిలింగ్ చేయాలి. ఆయిలింగ్ చేసిన తర్వాత ఈడ కూడా మీకు 2 హోల్స్ ఉంటాయి. ఈ 2 హోల్స్లలో కూడా ఆయిల్ చేయాలి. ఆయిల్ చేసిన తర్వాత మిషన్కి గమనించినట్టయితే ఈడ ఒక హోల్ ఉంటుంది మీకు. ఈ హోల్లో కూడా కంపల్సరీ ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకపోయేసరికి ఏమవుతుంది అంటే మీరు లాంగ్ రన్లో వేసినప్పుడు ఈ రాడ్ అనేది ప్లే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మీరు పైకి కిందికి అన్నారనుకోండి శబ్దం వస్తుంది. మీరు ఏదైనా హెవీ క్లాత్ కుట్టేటప్పుడు డబ్ 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 అని ఈ రాడ్ అనేది ప్లే వచ్చేసి సౌండ్ వస్తుంది. చాలామంది ఈడ ఆయిల్ చేయడం మర్చిపోతారు. కాబట్టి ఈడ ఆయిల్ కంపల్సరీ చేయాలి. మీరు ఆయిల్ చేసినప్పుడల్లా ఇంత ఆయిల్ పోసే అవసరం ఉండదు. మిషన్ కంప్లీట్గా డ్రై ఉంది కాబట్టి నేను ఇంత ఆయిల్ పోస్తున్నాను. లేకపోతే మీకు ఇంత ఆయిల్ పోసే అవసరం ఉండదు. యూజ్ చేసే ప్రతి టైము మీరు ఇట్లా ఖాళీ 1 డ్రాప్ 2 డ్రాప్స్ పోసుకుంటే సరిపోతుంది. ఈ హోల్ అన్నా చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఉంది కదా ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్లలో మీరు డైరెక్ట్గా ఆయిల్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా దీని తర్వాత మీరు మిషన్ని కొంచెం ముంగటికి షిఫ్ట్ పండబెట్టేసి ఈడ ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్ల ప్లస్ ఈడ మీకు ఈ ఫంక్షనింగ్ లివర్ ఉంటుంది మీకు. సో ఈ పార్ట్ల ప్లస్ ఈ గేర్లలో లైట్గా ఆయిల్ పోసుకొని మిషన్ కంపల్సరీ రొటేట్ చేయాలి. కొద్దిగా రొటేట్ చేస్తే మీకు ఆయిల్ అనేది అలా మూమెంట్ అయ్యి మీకు ఆ సౌండ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీది పార్ట్ మొత్తం ఆయిలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కింది పార్ట్లో ఆయిలింగ్ చేద్దాం. కింది పార్ట్కి వచ్చేసరికి మీకు ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్లలో ఆయిల్ చేయాలి. మెయిన్గా చేయాల్సింది షట్టల్లో. చేసిన తర్వాత ప్రతి ఒక్క జాయింట్లో మీరు ఆయిల్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు రెగ్యులర్గా రన్ చేసినప్పుడు స్పేర్ పార్ట్స్ లూజ్ కాకుండా ఇప్పటిదాకా ఏదైతే కీస్ శబ్దం వచ్చిందో ఆ శబ్దం రాకుండా ఉంటుంది. చూసారా? ఇప్పుడు మీరు గమనించినట్టయితే మిషన్లో ఇంతకు ముందటికి ఇప్పటికీ సౌండ్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరు గమనించుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ లైఫ్ కూడా బాగుంటుంది. మిషన్ స్పేర్ పార్ట్స్ కూడా తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ప్లస్ మిషన్ సౌండ్ కూడా తగ్గుతుంది. మిషన్ పట్టుకొని నడవడం కూడా మీకు ఆ ప్రాబ్లం పోతుంది. ఇప్పటికీ మిషన్ రన్నింగ్కి మిషన్ రన్నింగ్కి మీకు ఎంత సౌండ్ డిఫరెన్స్ వచ్చిందో మీరు గమనించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విధంగా ఆయిలింగ్ చేసుకుంటే వాళ్ళ మిషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.